హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనము ఇంకొక గ్రేడ్ 2 గైనకోమాస్టియా చేయబోతున్నాము. ఇప్పుడు ఈ అబ్బాయి 21 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు తను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు. బట్ హి ఈస్ అనేబుల్ టు వేర్ టీ షర్ట్స్. ఇప్పటిదాకా తను టీ షర్ట్స్ ఏసుకోలేదంటే నమ్మండి. ప్రెజెంట్ డే బాయ్స్ టీ షర్ట్స్ లేకుండా ఉండడం చాలా కష్టం. బికాజ్ హి ఈస్ నాట్ కాన్ఫిడెంట్. ఇలా ఉండడం వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు. అలాగే ఎవరి ముందలన్నా షర్ట్ తీయాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నాడంట. అండ్ పీర్ అంటే ఇదుంటది. కొంతమంది ఫ్రెండ్స్ గిల్లి వెళ్ళడం ఇలాంటివి చేస్తున్నారంట. సో, తను కాన్ఫిడెంట్‌గా లేడనమాట. సో, హి కేమ్ టు అస్. ఇది చూస్తే ఇప్పుడు క్లియర్‌గా నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ ఎన్‌లార్జ్డ్ అయ్యుంది. సో, దేర్ ఈస్ ఎ క్లియర్ అంటే మనకి క్లియర్‌గా తెలుస్తుంది. గ్లాండ్యులర్ కంపోనెంట్ ఉంది. ఇప్పుడు నేను హోల్డ్ చేస్తున్నాను కదా! ఒక డిస్క్ లాగా, ఒక హార్డ్ ఫైబ్రస్ ఒక ఇదిలా గ్లాండ్ మనకి పాల్పేట్ అవుతుంది. ఓకే. సో, ఇది ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో అప్పుడు తనకి కాన్ఫిడెన్స్ వస్తది. దగ్గర దగ్గర ఇది గ్రేడ్ 3కే వస్తది. గ్రేడ్ 3 గైనకోమాస్టియా. ఓకే. సో, ఈవెన్ స్కిన్ కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. సో, స్కిన్ క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉంది. అండ్ యెస్. ఇది ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇప్పుడు 2 సైడ్‌లతో కంపేర్ చేస్తే ఇటు సైడ్ కొద్దిగా సాగినెస్ ఎక్కువుంది. సో, నన్ను కామన్‌గా తను ఒక క్వెషన్ అడిగాడు బిఫోర్ సర్జరీ. ఇదేంటి అంటే లైక్ మీరే జేస్తారా? ఇది చాలా మందికి కామన్ క్వెషన్ ఉంటుంది. ఎందుకు? చాలామంది ఏంటంటే ఈ వేరే కొన్ని హాస్పిటల్స్‌లో గోస్ట్ సర్జన్స్ లాగా వేరే సర్జన్స్ వచ్చి అంటే చూసి డాక్టర్ కాకుండా కన్సల్ట్ అయిన డాక్టర్ కాకుండా వేరే సర్జన్స్ వచ్చి చేయొచ్చు. సో, తను అడిగిన దాంట్లో తప్పేం లేదు. మన క్లినిక్‌లో నేనొక్కడినే ఇప్పుడు ఈ గైనకోమాస్టియా సర్జరీ అన్నది చేయడం జరుగుతుంది. మన క్లినిక్‌లో వేరే సర్జరీస్ కూడా నేను గాని, డాక్టర్ సుమ గాని మాత్రమే చేస్తాం. వేరే ఎవ్వరు వచ్చి బయట నుంచి చేయరు. ఓకే. సో, బీ కాన్ఫిడెంట్. కంపల్సరీ మేమే చేస్తాము. అండ్ వి గివ్ గుడ్ రిజల్ట్స్. ఓకే. ప్రయర్ టు సర్జరీ ఏంటంటే మనం ప్రాపర్‌గా మార్కింగ్ చేసుకోవాలి. సర్జరీకిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్లానింగ్. అంటే హాఫ్ ఆఫ్ ద సర్జరీ మెయిన్ రిజల్ట్స్ ఈ ప్లానింగ్ మీద డిపెండ్ అవుతాయన్నమాట. సో, మనం ఇక్కడ ఏం మార్క్ చేస్తున్నామంటే ఫుట్ ప్రింట్ ఆఫ్ ద బ్రెస్ట్ మార్క్ చేస్తున్నాను. దెన్ ఐఎంఎఫ్ రీజన్ ఎక్కడెక్కడ లైపోసక్షన్ చేయాలి, గ్లాండ్ ఎక్కడ రిమూవ్ చేయాలి అన్నది క్లియర్‌గా మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే వన్స్ హీ లైస్ డౌన్ అంటే టేబుల్ మీద పడుకున్నప్పుడు మొత్తం అంతా కూడా బ్రెస్ట్ లేటరల్‌గా ఎళ్ళిపోతది. సో, అలాంటి టైంలో మనకి డిఫికల్ట్ అవుతదనమాట. సో, ప్రయర్ టు సర్జరీ ప్రాపర్‌గా మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే మనం ఎక్కడ చేస్తామో ఇవన్నీ కూడా ఉంటాయి. సో, గుర్తుపెట్టుకోండి మీకు మీ రిజల్ట్స్ అన్నవి ప్రయర్ మార్కింగ్‌లోనే ఉంటాయన్నమాట. సో, మనం ఇన్సిజన్స్ నెక్స్ట్ చాలా కామన్‌గా అడిగేదేంటంటే స్కార్స్ ఉంటాయా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. యెస్. ఎక్కడైనా ఒక సర్జరీ చేస్తే డెఫినిట్‌గా స్కార్ వస్తది. బట్ యాస్ ఎ ప్లాస్టిక్ సర్జన్ వి ఆర్ ట్రైన్డ్ టు డూ ఇట్ ఫ్రమ్ అంటే హిడెన్ స్కార్స్ ఇచ్చి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడానికి చేస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి ఒక స్మాల్ 4 కట్ అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కట్ ఇస్తాం. ఫ్రమ్ వేర్ వి రిమూవ్ ద గ్లాండ్. ఇది ఇక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ నిపుల్ ఏరియాలో కాంప్లెక్స్ మనకి డార్క్‌గా ఉంటది కదా! సో, ఈ స్కార్ కూడా ఇక్కడ హిడెన్ అయిపోతది తర్వాత. ఫస్ట్ ఇనీషియల్‌గా కనిపిస్తది. తర్వాత హిడెన్ అవుతది. ఓకే. నేను మార్క్ చేస్తున్న ఏరియా ఏంటంటే ఇది పెక్టోరల్ మజిల్. పెక్టోరల్ మజిల్ లోవర్ బార్డర్ ఇది. సో, ఇతనికి ఈ పార్ట్ అంతా ఎక్సెస్ ఉంది ఇప్పుడు మనం. సో, ఇది గ్లాండ్ మోస్ట్‌లీ ఇక్కడ గ్లాండ్ ఉంది. సో, మనం లైపోసక్షన్ ఈ పార్ట్ అంతా కూడా చేస్తాం. మోస్ట్‌లీ ఇక్కడే ఎక్కువగా లైపోసక్షన్ చేస్తాము. అండ్ ఈ గ్లాండ్‌ని రిమూవ్ చేయాలి. దెన్ ఓన్లీ ఇది మేల్స్‌లో ఏంటంటే ఈ పెక్టోరల్ మజిల్ పైకుండి ఇది లోనకున్నప్పుడు దే గెట్ దట్ మాస్కులైన్ చెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే. మనకిప్పుడు ఈ అబ్బాయికి ఏమైందంటే ఇప్పుడు ఇది రివర్స్ ఉంది. ఇక్కడేమో లోనకుంది. నౌ ఈ టిష్యూ బయటకుంది. ఇలా ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. సో, తను కాంట్రాక్ట్ చేసినప్పుడు మజిలు నాకు క్లియర్‌గా పాల్పేట్ అవుతుందన్నమాట. సో, దిస్ ఈస్ ద లోవర్ బార్డర్. ఇక్కడ మనం ఎక్కువ లైపోసక్షన్ చేయము. తక్కువ చేస్తాము. సో, మోస్ట్ ఆఫ్ ద లైపోసక్షన్ ఈస్ డన్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో లైపోసక్షన్ చేస్తాను. అండ్ ఈ ఏరియా అంతా కూడా గ్లాండ్ రిమూవ్ చేస్తాము. ఓకే. సో, బిఫోర్ సర్జరీ మనం కంప్లీట్ మార్కింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ప్లానింగ్ అయిపోయింది. సో, నౌ హీ విల్ బి టేకెన్ ఫర్ సర్జరీ. లెట్ అస్ సీ హౌ దిస్ ట్రాన్స్‌ఫర్మేషన్ టేక్స్ ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం ఒక గ్రేడ్ 3 గైనకోమాస్టియా చేయబోతున్నాం. మీకు ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను మార్కింగ్స్ అప్పుడు. సో, దీంట్లో మెయిన్‌గా తిన్న కన్సర్న్ ఏంటంటే హి ఈస్ 21 ఇయర్స్ ఓన్లీ. ఫ్యాట్ ఎక్కువ లేదు. బట్ ఆ గ్లాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్స్ సాగీగా ఉంది. అండ్ హీ హాస్ స్ట్రెచ్ మార్క్స్. మొత్తం కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. సో, స్కిన్ క్వాలిటీ అంత బావుంది అని చెప్పలేను. ఓకే. సో, నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ కూడా చాలా ఎన్‌లార్జ్డ్ ఉంది. దీనివల్ల హి ఈస్ నాట్ కాన్ఫిడెంట్. ఓకే. అండ్ హి ఈస్ అంటే బుల్లీడ్ బై హిస్ ఫ్రెండ్స్ ఆల్సో. టీ షర్ట్స్ ఏసుకోలేకపోతున్నానని చెప్పాడు. నౌ వాట్ వి హావ్ ప్లాన్డ్ ఇన్ హిమ్ ఇది కొద్దిగా డిఫరెంట్‌గా చేస్తాను ఈ సర్జరీ. ఏంటంటే యాజ్ యూజువల్‌గా ఇన్ఫిల్ట్రేషన్ చేసేసాను. ఇటు సైడ్ చేయాలి. అండ్ ఐ విల్ డూ అంటే
అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్. అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్తో కొంత స్కిన్ కాంట్రాక్షన్ వస్తుంది. ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 పీపుల్లో దిస్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్. థర్డ్, ఇది గ్లాండ్ ఎక్సైజ్ చేయడానికి ఏంటంటే కమ్ హియర్, ఇక్కడ చూపించు. సో వాట్ ఐ విల్ బీ డూయింగ్ ఈజ్, ఇక్కడ యూజువల్గా మై ఇన్సిజన్ అంటే గ్లాండ్ ఎక్సిషన్కి ఈ ఏరియాలో ఇస్తాను. బట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్, ఇది ఒక 4 క్వాడ్రంట్స్ లాగా తీసి ఇక్కడ స్కిన్ని ఇతనికి 23.5 సెంటీమీటర్స్ ఉంది, అంటే ఫ్రమ్ ద స్టెర్నల్ నాచ్ టు ద నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్. సో ఇట్స్ లిటిల్ హయ్యర్, అంటే సాగీగా ఉంది. మనం ఈ సాగీనెస్ని అడ్రస్ చేయడానికి జస్ట్ ఈ పార్ట్ ఆఫ్ ద 1 సెంటీమీటర్ టు 1.5 సెంటీమీటర్ స్కిన్ని కూడా ఎక్సర్సైజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే నిప్పుల్ విల్ బి అంటే కొద్దిగా లిఫ్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంటర్నల్ స్టిచెస్ లోన కూడా ఈ సాగీనెస్ని కరెక్ట్ చేయడానికి క్విల్టింగ్ స్టిచెస్ అని వాడతాను. సో అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా లిఫ్టింగ్ ప్లాస్టర్ టెక్నిక్, ఇన్ని మల్టిపుల్ అంటే కాంప్రహెన్సివ్గా ఒక ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేసినప్పుడు వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్. సో లెట్ us see how his transformation takes place using ultrasound assisted liposuction. దిస్ ఈజ్ అల్ట్రాసౌండ్. దీంట్లో అల్ట్రాసౌండ్ ఏంటంటే మనకి అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ వస్తాయి, సౌండ్ ఎనర్జీ విచ్ గెట్స్ కన్వర్టెడ్ టు హీట్ ఎనర్జీ. ఇప్పుడు చూడొచ్చు, నేను చేసిన ఒక ఫ్యూ సెకండ్స్కి ఫ్యూ మినిట్స్కే షూ హియర్ నా యూ కెన్ సీ దట్ అంటే లాన్ ఆఫ్ ఫ్యాట్ ఎమ్ఎల్సిఫై అయిపోయి ఇట్ ఈస్ కమింగ్ అవుట్. సో ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కూడా మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది కదా, దిస్ ఈజ్ అల్ట్రాసౌండ్ లైపోసక్షన్. దీంతో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ ఎమల్సిఫైజ్ ద ఫ్యాట్ని ఈజీగా మెల్ట్ చేసేస్తుంది. సో మెల్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం స్మూత్గా దాన్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ రిట్రాక్షన్, బికాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ హీట్. అంటే ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ వల్ల దెర్ ఈజ్ హీట్ జనరేటెడ్. ఈ హీట్ జనరేట్ అయిన దాన్ని బట్టి లాన్ ఉన్న కొలాజిన్ ఫైబర్స్, అంటే మన స్కిన్లో ఉన్న కొలాజిన్ ఫైబర్స్ కాంట్రాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 గైనకోమాస్టియా. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళు వాడకూడదా అంటే వాడుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలా చేయడం వల్ల వెన్ యూ యూజ్ అల్ట్రాసౌండ్ దెర్ ఈజ్ లెస్ ట్రామా టు ద ఎడ్జసెంట్ టిష్యూ. అంటే పక్కనున్న క్యూటేనియస్ నర్వ్స్ కానీ ఆర్టీరియోల్స్, వెన్యూల్స్ ఇవన్నీ కూడా తక్కువ డ్యామేజ్ అవుతాయి. సో తక్కువ డ్యామేజ్ అయితే ఫాస్టర్ రికవరీ, లెస్ పెయిన్, ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. సో దట్ ఈస్ వై మనం కొంతసేపే చేస్తాం. కానీ అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్రికాషన్స్ దట్ వీ షుడ్ టేక్. ఇక్కడ ఇది హీట్ అవుతూ ఉంటుంది మెటల్, సో బర్న్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వెన్ యూ ఆర్ ఇన్ డిఫరెంట్ లేయర్స్, మనం అక్కడ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అని ఉంటాయి మిషన్లో, దట్ వీ హ్యావ్ టు చేంజ్. నౌ ఐఎమ్ స్టార్టింగ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. ఈ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్. ఇవి కూడా మనము ఫస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ ఇచ్చాం, నెక్స్ట్ వీ గేవ్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ వాడాం. నౌ వీఆర్ స్టార్టింగ్ ఆన్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. ఈ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్లో ఏంటంటే ఈ క్యాన్యులా అన్నది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది 3000 RPM టు 6000 RPM దాకా కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యూజువల్గా నేను 3000 RPMలోనే చేస్తాను. ఇది చేసింది కానీ ఇట్ స్టార్ట్స్ వైబ్రేటింగ్. ఇది ఇప్పుడు వైబ్రేట్ అవుతుంది కదా, దీంతో ఏంటంటే మనం ఆల్రెడీ ఎమల్సిఫై అయిపోయిన ఫ్యాట్ని వీ కెన్ ఈజీలీ సక్ అవుట్. సో ద మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఇర్రెగ్యులారిటీస్ లేకుండా లైపోసక్షన్కి హెల్ప్ అవుతుంది. అంటే వెన్ యూ కంపేర్ విత్ నార్మల్ సక్షన్ అసిస్టెడ్ లైపోసక్షన్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ విత్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. అండ్ ఇట్ మేక్స్ ద జాబ్ ఆఫ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఈజీ. ఇదివరకు ఏంటంటే సక్షన్ అసిస్టెడ్లో మా ఎనర్జీని ఎక్కువ వాడాల్సి వస్తుంది అన్నమాట, వీ గెట్ టయర్డ్. సో వెన్ ద సర్జన్ ఈజ్ నాట్ కంఫర్టబుల్, మీకు రిజల్ట్స్ కూడా బెటర్గా వస్తాయి. సో యూ కెన్ సీ హౌ ద ఫ్యాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద చెస్ట్. Show here. See, this is how the fat is being sucked out. సో పవర్ అసిస్టెడ్ మనం ఇందాక అల్ట్రాసౌండ్ చేసాం కదా, అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ అయిపోయిన తర్వాత వీఆర్ యూజింగ్ పవర్. సో మన దగ్గర వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ SAL అంటే సక్షన్ అసిస్టెడ్ విచ్ ఈస్ ఎ నార్మల్ థింగ్ ఎవ్రీ వన్ డస్. అపార్ట్మెంట్ వీ హ్యావ్ అంటే మేజర్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ అండ్ పవర్ అసిస్టెడ్. ఇలాగ టెక్నాలజీస్ యూజ్ చేసినప్పుడు రిజల్ట్స్ని మనం చాలా ఎన్హాన్స్ చేయగలుగుతాం. సో
what I suggest to all my clients is, when you are investing on yourself, and you should invest only once, and you should invest wisely. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ వన్ సైడ్ లైపోసక్షన్ పవర్ అసిస్టెడ్. కానీ నన్ను చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలా తెలుస్తుంది మనకి అక్కడ ఇనఫ్ లైపోసక్షన్ అయిందా లేదా? ఎందుకంటే ఐ గెట్ రీడూ పేషెంట్స్, కొంతమందికి లైపోసక్షన్ కంప్లీట్గా చేయరన్నమాట. సో డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్, మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సో ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, షో హియర్ లైపోసక్షన్ కంప్లీట్ అయింది అని తెలియడానికి మనకి ఇలాగ పించ్ టెస్ట్ అన్నమాట. ఇప్పుడు నేను చూడండి, ఐఎమ్ అనేబుల్ టు పించ్, ఓకే, బట్ హియర్ ఇలా పించ్ చేయగలుగుతున్నాం. ఇలా పించ్ చేయగలుగుతున్నాము అంటే లైపోసక్షన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, యా, నౌ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆన్ ద రైట్ సైడ్. కమ్ టు ద లెఫ్ట్ సైడ్, స్టార్టెడ్ విత్ అల్ట్రాసౌండ్ లైపోసక్షన్. ఓకే, వన్స్ కంప్లీటెడ్ దెన్ వీల్ స్టార్ట్ ద పవర్ అసిస్టెడ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఇప్పుడు జస్ట్ నౌ వీ కంప్లీటెడ్ గ్రేడ్ 2 గైనకోమాస్టియా ఇన్ ఏ 21-year-old మేల్ పేషెంట్. ఓకే, సో చాలామంది రెగ్యులర్గా నన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, డైట్ అండ్ ఎక్సర్సైజ్తో గైనకోమాస్టియా తగ్గుద్దా? ట్రూ గైనకోమాస్టియా ఎప్పుడూ కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ అబ్బాయి చెస్ట్ నుంచి మనం ఈ గ్లాండ్ని రిమూవ్ చేస్తాం. ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫైబ్రస్ టిష్యూ. ఇది ఏ డైట్ ఆర్ ఎక్సర్సైజ్ కానీ దీంతో కానీ తగ్గించలేరు. ఇట్ హ్యాస్ టు బీ ఎక్సర్సైజ్. చూడండి ఎంత హార్డ్గా ఉంది, అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ కోకోనట్ ఉంటుంది కదా, అలా ఉంది. సో ఇది ఇలాంటివి డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గదు. ఇప్పుడు అటు సైడ్ ఇంత తీసాం, ఇటు సైడ్ కూడా ఇంత తీసాం. సో టు ఆల్ మై అంటే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, డోంట్ వేస్ట్ టైం విత్ యువర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ అసలు మీది ట్రూ గైనకోమాస్టియా సూడో గైనకోమాస్టియా అని ఇవాల్యుయేట్ చేయించుకోండి. దెన్ go for the surgery. Yes, okay.